హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనము కుటుంబ పరిస్థితులను బట్టి, లోక పరిస్థితులను బట్టి, హల్లెలూయా, మానవ జీవితంలో చాలా మంది సొమ్మసిల్లుతుంటున్నారు. హల్లెలూయా, చాలా మంది సొమ్మసిల్లుతున్నారు సమస్యల్లో, ఇబ్బందుల్లో. హల్లెలూయా, లోకంలో వచ్చే ఆ యొక్క సుడిగాల్పులు, అలానే అనేక ఇబ్బందులు బట్టి మనిషి ఏమైపోతున్నాడంటే బలహీనుడిగా మార్చబడుతున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, హల్లెలూయా, దేవుని వాక్యం మీద విశ్వాసం కలిగి, హల్లెలూయా, దేవుని వాక్యం మీద ఎప్పుడు మనం మనసు పెడతామో, హల్లెలూయా, దేవుని సన్నిధి మీద ఎప్పుడు మనం విశ్వాసం కలిగి నడుస్తూ ఉంటామో, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం మనకు ప్రామిస్ చేస్తుందంటే సొమ్మసిల్లు వారికైనా బలమిచ్చేవాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఎక్కడ మన సొమ్మసిల్లిపోతున్నారో అక్కడ దేవుడు ఏం చేస్తాడంట? బలమిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అది శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయన. శక్తి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎక్కడ మీరు బలహీనంగా ఉంటున్నారో, అనారోగ్య విషయంలో కావచ్చు, ఆత్మీయ జీవితం విషయంలో కావచ్చు, హల్లెలూయా, కుటుంబంలో కావచ్చు, ఎక్కడ మనము సొమ్మసిల్లుతూ ఉంటాం. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, హల్లెలూయా, హల్లెలూయా, దేవుడు ఏం మాట్లాడుతుందంటే, హల్లెలూయా, భయమైనటువంటి ఇక్కడ శక్తిహీనులకు బలాభివృద్ధిని ఇస్తా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అడగండి, దేవా నాకు బలమిచ్చేవాడు నీవే. బైబిల్లో ఏలియా గారు ఉన్నారు. హల్లెలూయా, ఆయన ఎంత మంచి ప్రవక్త. హల్లెలూయా, ఆకాశం అగ్ని దింపిన గొప్ప దైవజనుడు. హల్లెలూయా. చూడు, ఆ యొక్క హల్లెలూయా సైతాన్ రాజ్యం కూర్చడంలో, హల్లెలూయా, మరి అనేక సైతాన ప్రవక్తలను హతము చేసిన వ్యక్తి. హల్లెలూయా. చూడు, ఆ రోజుల్లో ఆయనకి భయంకరమైన బలహీనత కలిగింది. హల్లెలూయా. చూడు, అక్కడ ఆ రాజు ఆ యొక్క చట్టం ఏమంటుందంటే, ఏలియాను మేము చంపుతామంటున్నాం. హల్లెలూయా, ఏలియాను ఈ సమయం కల్లా మేము హతము చేస్తామంటున్నాం. హల్లెలూయా. అప్పుడు ఏలియా ఏం చేసా, ఆ బైబిల్లో మాట రాస్తుంది, ఆ ఏలియా ప్రార్థన చేస్తాడు దేవునికి, అయ్యా నన్ను తీసుకో ఇక చాలు. హల్లెలూయా. కానీ తన జీవితము ఏమనుకుంటుంది తెలుసా, నా ప్రాణంగా తీసుకో, నేను ఇక ఈ భూమి మీద ఉండను ప్రభువా, నీ రాజ్యాన్ని వచ్చేస్తా అన్నట్టుగా ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. హల్లెలూయా. నీకు శక్తిని మించిన ప్రయాణం పెడుతున్నా. హల్లెలూయా. నీ శక్తి కొద్దిగా ఉండొచ్చు, కానీ ఒక గొప్ప ప్రయాణం నీకు పెడుతున్నా. హల్లెలూయా. చూడు, ఏలియా నేను బలహీనుడు అనుకున్నాను, కానీ ఎప్పుడు దేవుడి వైపు ఎత్తి ప్రార్థన చేసుకుని వచ్చాడు, దేవుడి వైపు ఎత్తి ఎప్పుడు ఏ విశ్వాసంతో ప్రార్థించాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. బలమునిచ్చాడు. హల్లెలూయా. శక్తినిచ్చాడు. హల్లెలూయా. ఆయన తర్వాత మనకు ప్రవక్తను లేపే శక్తిని దేవుడు ఇచ్చాడు ఏలియాకి. హల్లెలూయా. గొప్ప దైవజనుడు లేపాడు ఏలియా. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడు మనం బలహీనం, అప్పుడే బలవంతులం. హల్లెలూయా. కాబట్టి కుటుంబ విషయంలో కావచ్చు, మా సేవను జీవితంలో కావచ్చు, అనేక శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, హల్లెలూయా, దేవుడు ఆకాశమును ఆశీనుడి వైపు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆకాశముడు యేసయ్యకు మనం ఎప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తుంటామో, ఆయన పరలోకము నుంచి సహాయం అనుగ్రహింపబడి. హల్లెలూయా. ఒకరోజు ఇట్టనే, హల్లెలూయా, నేను అంగడి చేస్తా ఉన్నా, ఆన్లైన్ పేరు ఇంకా స్టార్ట్ కావాలా, నేను అనేక ఊర్లు తిరిగి బలహీనుడిగా ఉన్నా. హల్లెలూయా. బలహీనంగా ఉన్నప్పుడు మీరు కూర్చుని నేను అనుకుంటున్నా, ఈ ఆన్లైన్ అలా నేను చాలా బలహీనంగా ఉన్నాను కదా. హల్లెలూయా. అని నాకు నేనే ఏం చెప్పుకుని బాధపడుతూ ఆ కూర్చుని ఈ ఆన్లైన్ మా అమ్మకన్నా బ్రదర్స్ కన్నా ఇచ్చేసి నేను ఏమనుకున్నానంటే, నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. రెస్ట్ తీసుకుందాము అన్నట్టుగా నాకు అనిపించింది. హల్లెలూయా. అలాగా నా యొక్క తలంపులతో నేను ఏం చేశానంటే, హల్లెలూయా, నా బలహీనతలో అంటూ అలా చిన్న ప్రార్థన చేసుకుని ఆ కుర్చీలో అర్ధ గంట పడుకున్నా సార్. అర్ధ గంట పడుకుంటుంటే ఆకాశం ఒక స్వరం నాకు వినబడుతుంది. దేవుని స్వరం, పద్దిలాంటి స్వరం. హల్లెలూయా. నా సేవకుడా, నువ్వు బలహీనుడు కావు, ఈ ఆన్లైన్ ఉన్న ఆన్లైన్ల కంటే ఘనంగా చేస్తావు. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్వరం విన్నాను, నా బలహీనత పారిపోయింది. హల్లెలూయా. నాకున్న ఆ యొక్క అస్వస్థత అనేది పూర్తిగా స్వస్థ వచ్చింది. హల్లెలూయా.
ఎప్పుడు స్వస్థపరచబడ్డానో ఆమ్లెట్ ఉన్న ఆమ్లెట్ల కంటే, ఎన్నో సంవత్సరాలు చేసిన ఆమ్లెట్ల కంటే ఆమ్లెట్ చాలా గంభీరంగా జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏమనుకుంటామంటే మన పరిస్థితుల్లో హల్లెలూయా మనం ఓడిపోతున్నాం, బలమైన అయిపోతున్నాం అనుకుంటాం, కానీ దేవుడు సర్వశక్తి గల దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆయన మనతో మాట్లాడే అనుభవమైన జీవితంలో మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆయనతో ఎప్పుడు మనం సావాసం కలిగి ఉంటామో దేవుడు తప్పక అందులో దిగుతాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమనుకుంటామంటే మన పరిస్థితి మనతో మాట్లాడుతుంటే నువ్వు ఓడిపోతావు, హల్లెలూయా, నువ్వు బలహీనుడువు, ఇంకా మనకి ఇంకా ఏది ఆధారం లేనట్టుగా సాతాను అనేక విషయాల్లో క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి సైతాన్ని దేవుడు 3 పోరాటాలు గెలిచిన దేవుడు, పోరాటాన్ని గెలిచి మనకి విజయాన్ని ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. వ్యక్తిగత జీవితాలు అనేక అద్భుతాలు చేయగల సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి వాక్యము చదవడమే కాదు, వాక్యం ఉన్న బలాన్ని పొందుకున్నవాడు క్రైస్తవుడు. హల్లెలూయా. వాక్యం ఎలాగుందని బోధించేవాడు క్రైస్తవుడు కాదు, కానీ వాక్యం ఉన్న సారాన్ని అనుభవము దేవుడితో సాహసం కలిగిన వాడి నిజమైన ఆత్మీయ దేవుని బిడ్డలు. హల్లెలూయా. కాబట్టి అలాంటి అనుభవంలో దేవుడు దగ్గరికి వెళ్తుందా. హల్లెలూయా. అలాంటి యొక్క ఆత్మీయ జీవితంలో మీరు బలపడుదురు కాదు. దేవుడి ఈ మాటలు మీరు ఫలింపజేస్తారు. ఎందుకంటే కింద వచ్చిన రాస్తుంది, ఏం రాస్తుందంటే 14 వచ్చిన యెహోవా కొరకు ఎదురు చూసేవాడు నూతన బలము పొందును. హల్లెలూయా. ఏముంది తెలుసా? నూతన బలం. ఎవరు అన్నాడు ఇక్కడ? నూతన బలం. కాబట్టి ఈ రోజున వింటున్న ప్రతి బిడ్డకు నూతన బలం దేవుడు మీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. రాష్ట్రం ఏమంటుందంట, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. రాసింది అలయక ఆమేన్ పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించాలి. ఈ వచనం పెట్టుకున్నాం. హల్లెలూయా. మన పరిగెత్తులను హల్లెలూయా ప్రార్థించాల. దేవా సొమ్మసిల్లకుండా నడిపించాలి. హల్లెలూయా. సొమ్మసిల్లకుండా నడిపించి ఆయన నడిపిస్తారు. హల్లెలూయా. ఈరోజు నీతిమంతుడు తప్పుదారున్నాడు, నీతిమంతుడు మనుషులు బలాలు పట్టినాడు, నీతిమంతుడు ఈ శ్వాసం చేత నడుపుతాడు, ప్రార్థన చేత నడుస్తాడు. హల్లెలూయా. వాక్యం చేత నడుస్తాడు. ఒక్క అనుభవం ఉంటుంది వారికి. హల్లెలూయా. ఎప్పుడు ఆ అనుభవంతో ముందుకు వెళ్తామో విజయాలకు వస్తాం, వేసిన విజయాలకు వస్తాం. హల్లెలూయా. ఎక్కడ ఓడిపోతామో అక్కడ విజయాలకు వస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అలాంటి కార్యాలు దేవుడు చేయగలరు. హల్లెలూయా. వెల్టూరు అరణ్యం లాంటిది. హల్లెలూయా. కానీ దేవుడు హల్లెలూయా అరణ్యానికి అనేకమైన ఆత్మలు పట్టుకొస్తున్నాడంటే అది నా శక్తి కాదు, దేవుని పెట్టే విశ్వాసం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించునుగా. అరణ్యం లాంటి మీ బ్రతుకులను ఇంకా దేవుడు ఇంకా చిగురింప చేయనుగా. అలా నూతన వనంగా ఏదోను వనంగా మార్చునుగా. దేవుడి మాట దీవించునుగా. చిన్న ప్రార్థన.